Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series లో మనము థర్మోడైనమిక్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తున్నాం ఈ వీడియోలో రైట్. థర్మోడైనమిక్స్ ఆల్రెడీ 8 మార్క్స్ మనం కంప్లీట్ చేసేసాం నాన్న. ఆల్రెడీ సపరేట్ ప్లేలిస్ట్లో ఉంది నాన్న, వాచ్ దెమ్ క్లియర్లీ రైట్. సో ఇప్పుడు థర్మోడైనమిక్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తున్నాం నాన్న. ఆల్రెడీ కాన్సెప్ట్ అంతా నేను థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో థర్మోడైనమిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పింటాను నాన్న. సో మీరు ఆ వీడియోస్ చూసుకుంటే చాలు. ఏవేవి? థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఇంట్రొడక్షన్ కాన్సెప్ట్, తర్వాత థర్మోడైనమిక్స్ 8 మార్క్స్ చెప్పేటప్పుడు కాన్సెప్ట్ చెప్పింటాను. అవి వినింటే, అవి నేర్చుకుంటే చాలు. ఈ థర్మోడైనమిక్స్ 2 మార్క్స్ ఈజీ మీకు అప్లై అవుతాయి రైట్. సో ఒక క్వశ్చన్ డీల్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. ఏమి ఇచ్చారు చూడమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా. డిఫైన్ థర్మల్ ఈక్విలిబ్రియం, హౌ డస్ ఇట్ లీడ్ టు జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్నాడు నాన్న. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఆ థర్మల్ ఈక్విలిబ్రియం వల్ల జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలా మెయింటైన్ అవుతుంది అన్నాడు. ఇవి ఆల్రెడీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో వచ్చిండేదే నాన్న. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, థర్మల్ ఈక్విలిబ్రియం అంటే వెన్ టూ బాడీస్ హ్యావింగ్ డిఫరెంట్ టెంపరేచర్స్ గెట్ ఇన్ కాంటాక్ట్, దాన్నే థర్మల్ కాంటాక్ట్ అంటాం. నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయి నాన్న, ఏ బి. ఒక దానికి టెంపరేచర్ T1 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇంకో దానికి టెంపరేచర్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు ఈ రెండు సపరేట్గా ఉన్నప్పుడు డిఫరెంట్ టెంపరేచర్స్ నాన్న. బట్ ఎప్పుడైతే రెండుటిని కంబైన్ చేస్తారో అమ్మా, అంటే థర్మల్ కాంటాక్ట్ ఇస్తారో, డిఫరెంట్ టెంపరేచర్ కలిగిండే బాడీస్ని కాంటాక్ట్ చేస్తారో, వెన్ 2 బాడీస్ హ్యావింగ్ డిఫరెంట్ టెంపరేచర్స్ గెట్ ఇన్ థర్మల్ కాంటాక్ట్, then heat always flows from high temperature to low temperature అంటాం. సో అప్పుడు హీట్ ఎప్పుడు ఎక్కడి నుండి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఏ బాడీలో అయితే హై టెంపరేచర్ ఉంటుందో, ఏ బాడీలో అయితే లో టెంపరేచర్ ఉంటుందో, నువ్వు కాంటాక్ట్ చేయడం వల్ల ఆ హై బాడీలో ఉండే టెంపరేచర్ అంతా లోయర్ టెంపరేచర్ బాడీకి షిఫ్ట్ అవుతుందిరా. అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎంతవరకు సార్? అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. ఆ 2 బాడీస్లో సేమ్ టెంపరేచర్ అటైన్ అయ్యేంత వరకు హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది నాన్న. దాన్నే థర్మల్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే రెండు సమానంగా ఉండడం, ఈక్వల్గా ఉండడం. ఎప్పుడు సార్? రెండిట్లో సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ మెయింటైన్ అవుతుంది అని చెప్పడం, దాన్నే థర్మల్ ఈక్విలిబ్రియం. సో కాబట్టి 2 డిఫరెంట్ బాడీస్ కాంటాక్ట్ రైట్, డిఫరెంట్ బాడీస్ డిఫరెంట్ టెంపరేచర్స్. సో 2 బాడీస్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు కాంటాక్ట్ చేస్తే హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ హీట్ ట్రాన్స్ఫర్ అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. ఆ 2 బాడీస్లో సేమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు హీట్ ట్రాన్స్ఫర్ అవుతానే ఉంటుంది నాన్న. దాన్నే మనము థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. దానివల్ల జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలా చెప్తాం సార్? సో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే సపోజ్ నేను 3 బాడీస్ తీసుకుంటారా, జాగ్రత్తగా చూడన్నా. 3 బాడీస్ ఏబిసి. సో 3 బాడీస్ తీసుకున్నారా, ఏబిసి. ఓకే, ఇప్పుడు నేను ఏబి మధ్య అడియాబాటిక్ వాల్ పెడతాను. ఏ వాల్ పెడతానా? అడియాబాటిక్. అడియాబాటిక్ అంటే నో హీట్ ఎక్స్చేంజ్ అని అర్థం. అడియాబాటిక్ అంటే అర్థం ఏంటి? నో హీట్ ఎక్స్చేంజ్ అంటే బయట నుండి లోపలికి, లోపల నుండి బయటికి హీట్ ఎక్స్చేంజ్ కాకూడదు. 8 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. సో ఇలా అడియాబాటిక్ వాల్ పెట్టేస్తాం. ఈ ఏబిసికి ఈ వాల్ ఉంది కదా నాన్న, ఏసీ బీసీ, దీని మధ్య ఇక్కడ ఎండోథర్మిక్ వాల్ పెడతాం. లేదా ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ ఒక వాల్ మెయింటైన్ చేస్తాం విచ్ అలో ద హీట్ ఎనర్జీ. సో హీట్ అలో చేసే వాల్ని కన్స్ట్రక్ట్ చేసినాం అనుకోరా. ఓకే నాన్న. సో ఇక్కడ వచ్చేసి హీట్ అలో చేసే వాల్, ఇక్కడ హీట్ అలో కాని వాల్. అప్పుడు ఏమవుతుంది? ఏ టు బి మధ్య ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. బికాజ్ అడియాబాటిక్ వాల్ ఉండడం వల్ల ఏబీల మధ్య ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ కాదు. కానీ ఇది డైథర్మిక్ వాల్ అంటాం. దీన్నే డైథర్మిక్. డైథర్మిక్ అంటే హీట్ని అలో చేస్తుంది అని అర్థం. ఈ డైథర్మిక్ వాల్ ఏం చేస్తుంది సార్ అంటే హీట్ని ఎక్స్చేంజ్ చేస్తుంది నాన్న. ఏ టు సి హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. బి టు సి నాన్న లో టెంపరేచర్ టు హై టెంపరేచర్ అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. అంటే ఏసీ బీసీ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అప్పుడు ఇండైరెక్ట్గా ఏబీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్లే. దాన్నే జీరోత్ లా అంటాం. సో జీరోత్ లా ఏం చెప్తాము? ఏబీల మధ్య ఎటువంటి రిలేషన్ లేదు బికాస్ ఆఫ్ అడియాబాటిక్ వాల్, నో హీట్ ఎక్స్చేంజ్. బట్ ఏసీకి మధ్య డైథర్మిక్ వాల్ ఉండడం వల్ల హీట్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ బీసీ మధ్య డైథర్మిక్ వాల్ ఉండడం వల్ల హీట్ ఎక్స్చేంజ్. సో కాబట్టి ఏసీల మధ్య ఓకే, సో థర్మల్ ఈక్విలిబ్రియం, బీసీల మధ్య థర్మల్ ఈక్విలిబ్రియం. అప్పుడు ఇండైరెక్ట్గా ఏబి అనేది కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి అంటన్నా. ఇంకొద్దిగా అర్థం కావడానికి చూడన్నా, ఏబిసి తీసుకుందాం రా. ఏబి ఇద్దరు ఎవరికి పరిచయం లేదురా, బట్ ఏబీలు ఇద్దరికి కామన్ ఫ్రెండ్ సి.
సో ఏకి సి తెలుసు, బికి సి తెలుసు, అప్పుడు ఏబీలు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అయినట్లే అని అర్థం. అలాగే ఇక్కడ కూడా ఏసీ థర్మల్ ఈక్విలిబ్రియం, బీసీ థర్మల్ ఈక్విలిబ్రియం, అప్పుడు ఏబీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి అని చెప్పేలానే 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడన్నా ఏమిచ్చాడు ఎక్స్ప్లెనేషన్. సో థర్మల్ ఈక్విలిబ్రియం మీన్స్ వాట్? సో two systems are said to be in thermal equilibrium if temperatures of two systems are equal and there is no heat flow between them when they are brought in contact. So ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతుందో హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ఎంతవరకు? అంటిల్ దే గెట్ సేమ్ టెంపరేచర్. ఒక్కసారి సేమ్ టెంపరేచర్ రీచ్ అవుతే ఫర్దర్ నో హీట్ ట్రాన్స్ఫర్. అదే ఇక్కడ ఇచ్చాడమ్మా. సో ఇఫ్ టెంపరేచర్స్ ఆఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఈక్వల్, నో హీట్ ఫ్లోస్ బిట్వీన్ దెమ్, దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం. 0th లా ఇఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ సిస్టమ్ సపరేట్లీ, దెన్ దే మస్ట్ బి థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఏసీ బీసీ సపరేట్గా థర్మల్ ఈక్విలిబ్రియం అయితే అప్పుడు ఏబీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఇఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఏ థర్డ్ సిస్టమ్ సపరేట్లీ, అంటే ఏసీ బీసీ, అప్పుడు మిగతా రెండు సిస్టమ్స్ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. టేక్ స్క్రీన్ షాట్. సో కాన్సెప్ట్ లేకుండా బై హార్ట్ చేయాలంటే కష్టం నాన్న, ఏవి గుర్తుండవు. సో కాబట్టి కాన్సెప్ట్ ఫాలో, లర్న్, ప్రాక్టీస్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నాన్న. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. సో థర్మోడైనమిక్స్ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. డిఫైన్ కెలరీ అన్నారా. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కెలరీ అండ్ మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్ అన్నాడు నాన్న. సో కెలరీ అండ్ మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్కి రిలేషన్ ఏంటి అన్నాడు. సో కెలరీ అంటే అర్థం ఏంటి? చాలా సింపుల్ నాన్న. కెలరీ అంటే హీట్ యొక్క యూనిట్ నాన్న. కరెక్ట్ ఆర్ నాట్? హీట్కి ఎస్ఐ యూనిట్ వర్క్తో కాపీ అవుతుంది జౌల్, బట్ సీజియస్ యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటాం కదా, కెలరీస్ అంటాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా డాక్టర్స్ కెలరీస్ అంటాం. డాక్టర్ మాత్రమే కెలరీ యూస్ చేస్తా అన్నాడు. ఈ ఫుడ్లో ఈ కెలరీ ఉంటుంది, ఈ ఫుడ్ తగ్గించండి అని చెప్తూ ఉంటారు. సో ఎక్కువగా డాక్టర్స్ యూస్ చేస్తారు కాబట్టి డాక్టర్స్ కెలరీ అంటాం. బట్ ఓల్డెన్ డేస్లో హీట్ని కెలరీ మీటర్ ద్వారా మెజర్ చేసేటప్పుడు కెలరీస్నే ఎక్కువగా వాడేవాళ్ళు నాన్న. సో ఈ కెలరీ అంటే ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటాడు. అంటే అర్థం ఏంటి సార్? 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ని ఒక్కొక్క డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేసుకుంటూ వెళ్ళడానికి అవసరమయ్యే హీట్ని కెలరీ అంటాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్, ఎంత హీట్ నువ్వు సప్లై చేయాలి, ఎందుకు సార్? టు రైజ్ ద టెంపరేచర్. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్, ఎంత హీట్ అవసరం అవుతుంది టెంపరేచర్ని రైజ్ చేయడానికి. దేనికి సార్? 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్. ఎంత హీట్ రైజ్ చేయాలా సార్? త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్, దాన్నే మనము కెలరీ అంటాం. చూడన్న, కెలరీ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్, దాన్ని 1 అట్మాస్ఫియర్ అని కూడా అన్నాడు నాన్న, ఈజ్ ఏ కెలరీ అంటాం. సో ఈ కెలరీకి హీట్కి రిలేషన్ అంటే కెలరీకి జౌల్స్కి ఏమన్నా రిలేషన్ ఉందా అంటే 1 కెలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4.186 జౌల్స్. ఓకేనన్నా. సో ఇక్కడ కెలరీ మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ నీడెడ్ టు ప్రొడ్యూస్ 1 కెలరీ ఆఫ్ హీట్. అంటే అక్కడ ఎంత వర్క్ అవసరం అవుతుంది 1 కెలరీని ఆఫ్ హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి, దాన్నే మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్ అంటాం. అంటే 1 కెలరీ రావడానికి ఎంత వర్క్ చేయాలి, దాన్నే మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్ అంటాం. అండ్ రిలేషన్ అన్న 1 కెలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4.2 జౌల్స్ అంటారు, దాన్ని 4.186 జౌల్స్ అంటారు. సో కాబట్టి 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ని ఒక్కొక్క డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయడానికి అవసరమై హీట్, దాన్ని కెలరీ అంటాం. ఆ హీట్ రావడానికి ఎంత వర్క్ అయితే చేస్తావో దాన్ని మెకానికల్ ఈక్వలెంట్ అంటాం. సో రిలేషన్ అన్న 1 కెలరీ ఈజ్ ఈక్వల్స్ టు 4.186 జౌల్స్. ఇది రాస్తే చాలమ్మా, రైట్? సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ క్వశ్చన్. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఇది కెలరీ. సో 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ నీ దగ్గర ఉంది, ఒక్కొక్క డిగ్రీ రైజ్ చేయడానికి నువ్వు హీట్ సప్లై చేస్తున్నావు, రైట్? ఒక్కొక్క డిగ్రీ రైజ్ అవుతా ఉంది సార్, కరెక్టే. ఎంతవరకు అవసరం అవుతుంది, దాన్ని మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్. ఒక్కొక్క డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేస్తూ వెళ్తున్నావు కదా, ఆ హీట్ సప్లైనే కెలరీ అంటాం.
ఆ హీట్ రావడానికి నువ్వు వర్క్ ఏదైతే చేస్తున్నావో దాన్ని మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్ అంటాం. సో ఈ రిలేషన్ 1 calorie ఈజ్ ఈక్వల్స్ టు 4.186. ఒక్కొక్క డిగ్రీ రైజ్ అంటాం కదా, ఆ ఒక్క డిగ్రీ ఎంత సార్ అంటే 14.5 to 15.5. ఏమర్థమవుతుందా? సో ఒక్క డిగ్రీలో హీట్ ఎంత రిసీవ్ అవుతుంది? 1 గ్రామ్, 1 యూనిట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఆ 1 డిగ్రీ ఎక్కడి నుండి ఎక్కడికి సార్ అంటే 14.5 to 15.5. గుర్తుపెట్టుకో, ఆబ్జెక్టివ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో 14.5 to 15.5 డిగ్రీ. ఆ 1 డిగ్రీ 14.5 to 15.5, ఆ 1 డిగ్రీ దగ్గర నువ్వు హీట్ సప్లై చేసినప్పుడు ఆ సబ్స్టెన్స్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత హీట్ తీసుకుంటుందో దాన్ని కెలరీ అంటాం. ఆ వర్క్ ఎంత రిక్వైర్మెంటో దాన్ని మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్ అంటాం. సో 1 calorie ఈజ్ ఈక్వల్స్ టు 4.186 joules. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడన్న ఏమి ఇచ్చినాడో. సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడన్న. వాట్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ కెన్ బి డిఫైన్డ్ బై 0th లా, ఫస్ట్ లా అన్నాను నాన్న. సో ఇక్కడ 0th లా కానీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కానీ ఇక్కడ ఏం చెప్తున్నానన్నా, వాట్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ కెన్ బి డిఫైన్డ్ అన్నాడు. 0th లాలో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఏ థర్మోడైనమిక్ వేరియబుల్స్ యూజ్ అవుతాయి? థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటే ఏం లేదు నాన్న, ప్రెజరు, వాల్యూమ్, టెంపరేచర్, ఇంటర్నల్ ఎనర్జీ, వీటిని థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటాం. అంటే థర్మోడైనమిక్ ప్రాసెస్ చేయడానికి అవసరమయ్యే వేరియబుల్స్ని థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటాం. సో 0th లాలో కానీ ఫస్ట్ లాలో కానీ ఆ థర్మోడైనమిక్ వేరియబుల్స్ ఏమున్నాయి? ఇప్పుడే చెప్పాను రా. 0th లా అంటే 3 సిస్టమ్స్లో 2 సిస్టమ్స్ సపరేట్గా థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటుంది. అప్పుడు ఫస్ట్ 2 కూడా థర్మల్ ఈక్విలిబ్రియం ఉంటాయి. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే సేమ్ టెంపరేచర్ ఉండడం. కాబట్టి థర్మోడైనమిక్ వేరియబుల్ ఏమవుతుంది 0th లాలో? టెంపరేచర్. అది రాస్తే అయిపోయారా? ఆన్సర్ 1 మార్క్, టెంపరేచర్. సో 0th లాలో థర్మల్ ఈక్విలిబ్రియం క్రియేట్ అవుతుంది. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే రెండిట్లోనూ సేమ్ టెంపరేచర్ అటైన్ కావడం. నో ఫర్దర్ హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ వెన్ ఇట్ మెయింటైన్స్ అట్ సేమ్ టెంపరేచర్. సో కాబట్టి 0th లా మెయింటైన్ అవుతుంది. ఏ వేరియబుల్ వల్ల? టెంపరేచర్ సేమ్గా ఉండడం వల్ల, థర్మల్ ఈక్విలిబ్రియం వల్ల. కాబట్టి థర్మోడైనమిక్ వేరియబుల్ మెయింటైన్డ్ ఇన్ 0th లా ఇది టెంపరేచర్. కాన్సెప్ట్ ఉంటే గుర్తుకొచ్చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఆ థర్మోడైనమిక్ ప్రాసెస్లో చెప్పింటాను థర్మోడైనమిక్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్లో. సో డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ అంటాం నాన్న, సింపుల్. సో ఇక్కడ డియూ అంటే నథింగ్ బట్ డిక్యూ అంటే హీట్ ఎనర్జీ, డియూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, డిడబ్ల్యూ అంటే వర్క్ డన్. సో కాబట్టి ఫస్ట్లో దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ. సింపుల్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్. సో థర్మోడైనమిక్స్ 2 మార్క్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్న. డిఫైన్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ ఇట్ డిపెండ్ అన్నాను. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మీకు ఆల్రెడీ తెలిసిందేదే, థర్మోడైనమిక్స్లో కూడా చెప్పింటాను 8 మార్క్స్లో. ఆ కాన్సెప్ట్ వింటే ఈజీగా అర్థమైపోతుందిరా. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ త్రూ 1 degree centigrade. సో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. సో స్పెసిఫిక్ హీట్ ఎప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే, నువ్వు హీట్ ఇస్తున్నావు కరెక్టే, 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్, 1 మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, యూనిట్ మాస్ అంటాం. ఆ యూనిట్ మాస్ సబ్స్టెన్స్లో ఒక్కొక్క డిగ్రీ సెంటిగ్రేడ్ 1 degree centigrade టెంపరేచర్ రైజ్ అవుతూ ఉన్నప్పుడు, రైజ్ కావడానికి ఎంతైతే హీట్ అవసరం అవుతుందో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. సో హీట్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఆల్రెడీ థర్మోడైనమిక్స్ 8 మార్క్స్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఈ రెండు కంబైన్ చేయి, అప్పుడు క్యూ ప్రపోర్షనల్ టు ఎం డెల్టా టీ. ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే ఎంఎస్ డెల్టా టీ. ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ అంటాం, సి అని కూడా చెప్పచ్చు నాన్న దాన్ని. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎం డెల్టా టీ నాన్న, సింపుల్. దాన్నే డిఫరెన్షియల్ మోడ్లో కూడా రాయొచ్చు నాన్న, డిక్యూ బై ఎండిటి అని కూడా రాయొచ్చు, సింపుల్. సో కాబట్టి ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ 1 గ్రామ్ లేదా యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ త్రూ 1 degree centigrade. 1 degree centigrade రైజ్ అవ్వడానికి నువ్వు ఎంత హీట్ అయితే సప్లై చేస్తావో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. ఆ స్పెసిఫిక్ హీట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మాస్, చేంజ్ ఇన్ టెంపరేచర్, రెండు కంబైన్ చేస్తాం. స్పెసిఫిక్ హీట్
ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎం డెల్టా టీ, డిఫరెన్సియేషన్ చేంజ్ వైజ్ రాస్తే డిక్యూ బై ఎండిటీ. అదే ఇక్కడ ఉంటుందిరా చూడన్న. సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమి ఇచ్చారు చూడన్న, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 degree dq by mdt. సో స్పెసిఫిక్ హీట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ నేచర్, టెంపరేచర్. అది రాస్తే చాలా సింపుల్. సో ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే ఉంటుంది. కెలరీ డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే స్పెసిఫిక్ హీట్ ఈజీగా వచ్చేస్తుంది, రైట్. అక్కడ 1 gram 1 degree centigrade, ఇక్కడ యూనిట్ మాస్ 1 degree centigrade. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ త్రూ 1 degree centigrade, దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను, నేచర్, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సేమ్ దీన్ని లాగానే రా, డిఫైన్ మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాడు. ఇక్కడ చూడన్న, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే మాస్, మోలార్ అన్నారు కదా, మాస్ తీసేసి మోల్ పెట్టు అంతే. ఇదే డెఫినేషనే ఇక్కడ యూనిట్ మాస్ ఉంది కదరా, ఇక్కడ మోల్ అని ఉంటుంది చూడు, 1 mole. యూనిట్ అనకూడదు, 1 mole అని చెప్తాం. ఆడ యూనిట్ మాస్, మాస్తో చెప్తే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోల్తో చెప్తే మోల్స్, which is equals to Avogadro's number 6.023 into 10 to the power of 23 atoms. సో దాన్ని 1 mole. సో మాస్ తీసేసి మోల్ పెట్టాలి, సేమ్ ఫార్ములా. ఓకే, బట్ ఇక్కడ ఎం అంటే మాస్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోల్ అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ ఉంటుంది. సేమ్ డెఫినేషన్. ఏమర్థమవుతుందా? సో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 degree dq by mdt dq by ndt. సింపుల్. ఆడ ఎం, ఈడ ఎన్, ఆడ మాస్, ఈడ మోల్. ఓకే, గుర్తుపెట్టుకో, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. కెలరీ గుర్తుపెట్టుకుంటే 2 వచ్చేస్తాయిరా. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడు నాన్న, థర్మోడైనమిక్స్ 2 మార్క్స్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడు. ఫర్ ఎ సాలిడ్ వాట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆసిలేటర్ అన్నాడు నాన్న. ఒక సాలిడ్ మెటీరియల్కి టోటల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆసిలేటర్ ఎంత ఉంటుంది అని అడిగాడు నన్ను. ఇక్కడ జాగ్రత్తగా చూడు, ఒక సాలిడ్ ఆసిలేషన్స్ బట్టి టోటల్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు రా. చాలా సింపుల్ నాన్న, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ ఇక్కడ దీని కాన్సెప్ట్ చాలామంది డైరెక్ట్గా దీన్ని బైహార్ట్ చేసేస్తారు నాన్న, బట్ ఐఎమ్ గివింగ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దిస్ నాన్న. సో ఇక్కడ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఆసిలేటర్ అన్నాను కదా, యాక్చువల్గా ఈ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఆసిలేటర్ దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే ఈక్వి పార్టీషన్ లా మీద డిపెండ్ అవుతుంది నాన్న. ఏ లా మీద డిపెండ్ అవుతుంది? ఈక్వి పార్టీషన్ లా. ఈ ఈక్వి పార్టీషన్ లా ఏంటి సార్ అంటే ఒక థర్మోడైనమిక్ సిస్టంలో, ఒక థర్మోడైనమిక్ ప్రాసెస్లో ఏవైతే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఏదైతే ఎనర్జీస్ మెయింటైన్ అవుతాయో ఆ ఎనర్జీస్ ఈక్వల్గా పార్టీషన్ చేస్తారు నాన్న. అంటే సార్ ఇప్పుడు సపోజ్ ఒక సిస్టమ్ తీసుకున్నాం, థర్మోడైనమిక్ సిస్టమ్. ఆ సిస్టంలో పార్టికల్స్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని బట్టి, ఎక్కడ చెప్తాం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గుర్తుందా? సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ప్రకారం అక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చెప్తాం. మోనోటామిక్ 3 అని, డయాటామిక్ 5 అని చెప్పి గుర్తుందా నీకు? సో అక్కడ థర్మోడైనమిక్ సిస్టంలో, ఇలా ఒక థర్మోడైనమిక్ సిస్టంలో ఇక్కడ గ్యాస్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని బట్టి ఎనర్జీ ఈక్వల్గా సెగ్రిగేట్ చేయడం, ఎనర్జీని ఈక్వల్గా పంచడం, అందుకే దాన్ని పార్టీషన్ అంటాం. ఈక్వి అంటే ఈక్వల్గా ఎనర్జీని పార్టీషన్ చేసేలానే ఈక్వి పార్టీషన్ లా అంటాం. అంటే ఆ థర్మోడైనమిక్ సిస్టంలో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని బట్టి ఎనర్జీస్ని సెగ్రిగేట్ చేయడం నాన్న. అంటే టోటల్ ఎనర్జీని ఆ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్కి ఈక్వల్గా పార్టీషన్ చేయడం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రా 1D ఉంది నాన్న, 1 dimension. ఇక్కడ ఈ థర్మోడైనమిక్ సిస్టంలో 1Dలో మీరు అబ్జర్వ్ చేశారనుకోన్నాన్న. సో 1 dimensionలో అంటే ఇక్కడ ఉండే ఆసిలేటర్, అంటే ఇదంతా థర్మోడైనమిక్ సిస్టమ్ని ఆసిలేటర్ అనుకుంటే 1 dimensionలో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎనర్జీస్ ఎలా స్ప్లిట్ అవుతాయి సార్ అంటే ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, ఇంకోటి కైనెటిక్ ఎనర్జీ. యాక్చువల్గా ఈక్వి పార్టీషన్లా ఏం చెప్తుంది సార్ అంటే ఒక థర్మోడైనమిక్ సిస్టంలో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్నైతే ఉంటాయో ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి సమ్ ఎనర్జీ ఈక్వల్గా పార్టీషన్ అవుతూ ఉంటుంది అంటాడు. అంటే సార్ అంటే ఇంకొకసారి చూడన్నా, ఇప్పుడు సపోజ్ ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ ఉందిరా, రైట్? ఇప్పుడు ఈ థర్మోడైనమిక్ సిస్టంలో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 ఉందనుకోనా. ఎఫ్ వాల్యూ ఇస్ 3, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేస్ ఆఫ్ పార్టికల్ ఇన్ స్పేస్, దాని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో. ఇప్పుడు నువ్వు తీసుకున్న సిస్టమ్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉందిరా? 3. ఇప్పుడు దీంట్లో ఉండే ఎనర్జీ కూడా ఈక్వల్గా పార్టిషన్ చేయాలా. ఎట్లా పార్టిషన్ చేస్తాడు సార్ అంటే ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉంటుంది అంటే 12 kT ఇస్తాడు రా.
ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి ఎంత ఎనర్జీ పార్టిషన్ చేస్తాడు, ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి ఎంత ఎనర్జీ సపరేట్ చేసి ఇస్తాడు అంటే హాఫ్ కేటీ ఇస్తాడు, రైట్. కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, సో హాఫ్ కేటీ. టీ అంటే అబ్జల్యూట్ టెంపరేచర్. సో ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి ఎంత ఉంటుంది అంటే హాఫ్ కేటీ ఉంటుందిరా. ఇప్పుడు ఇదే థర్మోడైనమిక్ సిస్టంలో 1 డైమెన్షనల్ ఆసిలేటర్ తీసుకున్నాం అనుకో. ఆసిలేటర్ అంటే ఏం లేదు నాన్న, 2 ఎనర్జీస్ ఉండేదాన్ని ఆసిలేటర్ అంటాం, అంతే, ఇంకేం లేదు. మనము ఆసిలేషన్స్లో చెప్పింటాం, గుర్తుందా, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అని. అంటే ఆసిలేషన్ పర్ఫామ్ చేస్తూ ఉంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేసే డివైస్ని ఆసిలేటర్ అంటాం. అలాగే ఇక్కడ కూడా థర్మోడైనమిక్ సిస్టమ్ విచ్ కంటైన్ ఎనర్జీస్, దాన్ని ఆసిలేటర్ అంటాం. టెన్షన్ పడదు, థర్మోడైనమిక్ సిస్టమ్ అన్నా ఇక్కడ ఆసిలేటర్ అన్న ఒకటే. సో నువ్వు 1 డైమెన్షన్ సిస్టమ్ తీసుకుంటే అందులో 2 ఎనర్జీస్ ఉంటాయి నాన్న, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, రైట్. సో కైనెటిక్ ఎనర్జీకి హాఫ్ కేటీ ఇస్తారు నాన్న ఈక్విపార్టిషన్ లా ప్రకారం. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీకి హాఫ్ కేటీ ఇస్తారా. వాడు అడిగిన టోటల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, హాఫ్ కేటీ ప్లస్ హాఫ్ కేటీ, కేటీ, ఎందుకంటే హాఫ్ ప్లస్ హాఫ్ 1, సో కాబట్టి కేటీ వస్తుందిరా. అంటే 1 డైమెన్షనల్ ఆసిలేటర్లో నీకు ఎనర్జీ ఎంత ఉంటుంది సార్, టోటల్ ఎనర్జీ అంటే కేటీ అంటాం, అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్. అదే నువ్వు 3D తీసుకున్నావు అనుకోనా, 3 డైమెన్షనల్ ఆసిలేటర్ అంటే నువ్వు తీసుకున్న థర్మోడైనమిక్ సిస్టంలో 3D ఎనర్జీస్ కనుక నువ్వు తీసుకుంటే ఆ 3D ఎనర్జీస్ ఎలా ఉంటాయి సార్ అంటే 3 కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయి, 3 పొటెన్షియల్ ఎనర్జీస్ ఉంటాయి. 3D కదా, 1 డైమెన్షన్లో ఒక కైనెటిక్ ఎనర్జీ, ఒక పొటెన్షియల్ ఎనర్జీ. 3 డైమెన్షన్లో ఎన్ని ఉంటాయి, 2 డైమెన్షన్లో 2 కైనెటిక్ ఎనర్జీ, 2 పొటెన్షియల్ ఎనర్జీ. 3Dలో 3 కైనెటిక్ ఎనర్జీ, 3 పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఈ లోపల ఉండే పార్టికల్స్ యొక్క ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్. ఎందుకంటే టోటల్ ఎనర్జీ అని హింట్ ఇచ్చాడరా. టోటల్ ఎనర్జీ అంటే ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో జాగ్రత్తగా చూడు, ఒక థర్మోడైనమిక్ సిస్టంలో ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి హాఫ్ కేటీ ఇస్తారా, రైట్. నువ్వు ఆసిలేటర్ తీసుకుంటే అందులో 2 ఎనర్జీలు ఉంటాయి, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. 1D అంటే స్టార్టింగ్ ఆసిలేటర్ తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీకి హాఫ్ కేటీ, పొటెన్షియల్ ఎనర్జీకి హాఫ్ కేటీ, 2 ఎనర్జీలు కలిపితే టోటల్ ఎనర్జీ హాఫ్ కేటీ ప్లస్ హాఫ్ కేటీ, కేటీ అయిపోయా. 3Dలో అయితే 3 కైనెటిక్ ఎనర్జీస్, 3 పొటెన్షియల్ ఎనర్జీస్. అంటే అప్పుడు 3 × 1/2 కేటీ. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీకి నాన్న 3 × 1/2 కేటీ. వాటి అడిగిన టోటల్ ఎనర్జీ అంటే ప్లస్, సో అప్పుడు 6 × 1/2 కేటీ. సో 2 1s 2 3s 3 కేటీ అవుతుందిరా. అంటే 1Dలో కేటీ వస్తే 3Dలో 3 కేటీ వస్తుంది నాన్న, సింపుల్. అదే ఇక్కడ ఆన్సర్. సో ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. సో నువ్వు థర్మోడైనమిక్ సిస్టమ్ తీసుకుంటే ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి ఎంత పార్టీషన్ అవుతుంది అంటే హాఫ్ కేటీ అవుతుందిరా. ఇది ఫస్ట్ పాయింట్ నాన్న, గుర్తుపెట్టుకో. సో ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈచ్ సెగ్రిగేటెడ్ బై హాఫ్ కేటీ, ఇది గుర్తుపెట్టుకో. ఆసిలేటర్లో ఎనర్జీస్ వైజ్ రాస్తే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈచ్ ఎనర్జీకి హాఫ్ కేటీ, 1D అయితే కేటీ, అదే 3D అయితే 6 × 1/2 కేటీ. సో 3 కేటీ వస్తుందిరా. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఇది తెలుసు కదా, 3/2 కేటీ ప్లస్ 3/2 కేటీ రా. 3/2 కేటీ కామన్ తీస్తావు, 1 + 1 2, సో 2 × 3 6, సో 6/2 కేటీ, 3 కేటీ వస్తుంది. సో కాబట్టి 1Dలో కేటీ, 3Dలో 3 కేటీ. ఏ లా మీద డిపెండ్ అవుతుంది, ఈక్విపార్టిషన్ లా. థర్మోడైనమిక్ సిస్టమ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వైజ్ అయితే ఒక్కొక్క డిగ్రీకి హాఫ్ కేటీ, ఆసిలేటర్లో ఎనర్జీ వైజ్ ఒక్కొక్క ఎనర్జీకి హాఫ్ కేటీ, 1Dలో 3Dలో. ఓకే, టేక్ స్క్రీన్ షాట్. ఇప్పుడు దీనికి ఆన్సర్ చూడన్నా, ఇదంతా లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసినారు, చాలామంది బట్టి కొడతారా. బట్ ఐఎమ్ గివింగ్ ప్రూఫ్ టు దట్, రైట్. చూడన్నా, సో యావరేజ్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, దాన్ని టోటల్ ఎనర్జీ అంటాం. యావరేజ్ ఎనర్జీ ఇన్ 1 డైమెన్షన్ కేటీ అని రాసేసినాడు రా డైరెక్ట్గా. కేటీ ఎట్లా వచ్చిందంటే 2 × 1/2 కేటీ. 2 × 1/2 కేటీ ఎట్లా వచ్చింది సార్, చాలామంది తెలుసు, ఈక్విపార్టిషన్లా తీసుకున్నాం. ఆ ఈక్విపార్టిషన్లా బట్టి ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి హాఫ్ కేటీ ఉంటుంది. ఆసిలేటర్లో ఒక్కొక్క ఎనర్జీకి హాఫ్ కేటీ ఇస్తాం. ఒక 1D కాబట్టి ఒక కైనెటిక్ ఎనర్జీ, ఒక పొటెన్షియల్ ఎనర్జీ, హాఫ్ కేటీ రెండు కలుపుతాం, సో కేటీ వస్తుంది. అదే నువ్వు యావరేజ్ ఎనర్జీ ఇన్ 3 డైమెన్షన్ తీసుకుంటే 3 కైనెటిక్ ఎనర్జీ, 3 పొటెన్షియల్ ఎనర్జీ, 3/2 కేటీ, 3/2 కేటీ కలిపితే 6/2 కేటీ, 3 కేటీ వస్తుందిరా. నెక్స్ట్, ఫర్ 1 మోల్ ఆఫ్ సాలిడ్
సో సాలిడ్ కదా వాట్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఆసిలేటర్ ఫర్ సాలిడ్ అడిగాడు కదా. సో కాబట్టి 1 మోల్ ఆఫ్ సాలిడ్ తీసుకుంటే 3 kT ఇంటూ NA. 1 మోల్ అంటే అవగాడ్రోస్ నంబర్. సో కాబట్టి 3 kT ఇంటూ N. సో K ఇంటూ N అంటే నథింగ్ బట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R, 3 RT. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో 1 మోల్ ఆఫ్ సాలిడ్ తీసుకుంటే టోటల్ ఎనర్జీ ఈజ్ 3 kT నాన్న. 1 మోల్ అన్నాం కాబట్టి అవగాడ్రోస్ నంబర్ నాన్న NA. సో కాబట్టి K ఇంటూ NA అంటే R, కాబట్టి 3 RT వస్తుంది. సో 3 RT ఈజ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ సాలిడ్ ఆసిలేటర్. అది రాస్తే చాలు నాన్న, సింపుల్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ ఆన్సర్. ఈ ఆన్సర్ స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ అమ్మ, ఇండికేట్ ద గ్రాఫ్. ఇది రాదు ఎందుకంటే ఇంత డయాగ్రామ్ ఉండేది 2 మార్క్స్కి ఇవ్వడు, ఒకళ్ళు ఇస్తే అన్నట్లు చెప్తున్నాను. 2 మార్క్స్ నో ఇంపార్టెంట్, అన్నీ చదువుకోమని చెప్పింటాను. బట్ కొంతమంది ఇన్సిస్ట్ చేయడం వల్ల 2 మార్క్స్ కూడా నేను ఇచ్చాను నాన్న, ఇంపార్టెంట్. ఓకే సరే చూడండి, ఫస్ట్ ప్రయారిటీ టోటల్ అని చెప్తాను నేను. ఓకే సరే, ఇండికేట్ ద గ్రాఫ్ షోయింగ్ దట్ వేరియేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ విత్ టెంపరేచర్, వాట్ డస్ ఇట్ సిగ్నిఫై అన్నాడు. నన్ను ఇక్కడ 14.5 to 515.5 దగ్గర మాత్రమే ప్రిసైజ్ డెఫినేషన్ ఆఫ్ కెలరీ క్రియేట్ అవుతుంది అంటాడు. ఇది ఒక్క లైన్ రాస్తే చాలరా, సింపుల్. ఇది అవసరం లేదు. బట్ ఇక్కడ 0 నుండి ఈ టెంపరేచర్ ఎక్స్ యాక్సిస్లో టెంపరేచర్ ఇచ్చాడు, వై యాక్సిస్లో స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు, ఎలా వేరియేట్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్పెసిఫిక్ హీట్ డిక్రీజ్ అవుతా ఉంటుంది అన్న. బట్ పర్టికులర్ 40 degrees సెంటిగ్రేడ్ దగ్గర సో స్పెసిఫిక్ హీట్ గెట్ ఇంక్రీజెస్. సో ఫస్ట్ డిక్రీజ్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. అదో పాయింట్ రాయొచ్చు. తర్వాత 14.5 టు ఈ 20 దగ్గర 14.5 to 15.5 స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర మీకు కెలరీ అనేది క్రియేట్ అవుతుంది. కెలరీ డెఫినేషన్ అదే కదా, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ 1 gram ఆఫ్ వాటర్ లేదా 1 gram ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 degree సెంటిగ్రేడ్. ఆ 1 degree ఏం చెప్పాను, 14.5 to 15.5. సో ఈ 14.5 to 15.5 టెంపరేచర్స్ దగ్గర ఎంతైతే హీట్ స్పెసిఫిక్ హీట్ ఇక్కడ క్రియేట్ అవుతుందో అది కెలరీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్తాం, అంతే, ఇంకేం లేదు. ఓకే సో ఆ 2 points రాస్తే చాలు నాన్న. డిక్రీజెస్ ఇంక్రీజెస్ ఒక పాయింట్, తర్వాత ఇది రాస్తే చాలు. బట్ ఇది ఒక్కటి రాసినా చాలు నాన్న, నో ప్రాబ్లం ఫర్ యూ. సో 14.5 to 15.5 సో స్పెసిఫిక్ హీట్ అక్కడ కెలరీ క్రియేట్ అవుతుంది అని చెప్పడం పా, అంతే, ఇంకేం లేదు నాన్న. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ నాన్న, డిఫైన్ స్టేట్ వేరియబుల్స్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటాం నాన్న. సో స్టేట్ వేరియబుల్స్ అంటే థర్మోడైనమిక్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే వేరియబుల్స్ని స్టేట్ వేరియబుల్స్ అంటాం, దాన్ని థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటాం నాన్న. చూడమ్మా, స్టేట్ వేరియబుల్స్ అంటే సమ్ మైక్రోస్కోపిక్ వేరియబుల్స్ లైక్ సో ప్రెజర్, వాల్యూమ్, తర్వాత టెంపరేచర్, మాస్, విచ్ కంప్లీట్లీ డిస్క్రైబ్స్ ద థర్మోడైనమిక్ సిస్టమ్. సో థర్మోడైనమిక్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే వేరియబుల్స్ని థర్మోడైనమిక్ వేరియబుల్స్ అంటాం, దాన్నే స్టేట్ వేరియబుల్స్ అంటాం. సో స్టేట్ వేరియబుల్స్ అంటే సో ఏవేవి ఎక్స్ప్లెయిన్ అవుతాయన్న, స్టేట్ వేరియబుల్స్ అంటే ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, మాస్, విచ్ కంప్లీట్లీ డిస్క్రైబ్ థర్మోడైనమిక్ సిస్టమ్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే నథింగ్ బట్ వేరియబుల్స్ని రిలేషన్ చేస్తే దాన్నే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటాం. అంటే వేరియబుల్స్ని రిలేషన్ ఇవ్వడం వల్ల ఒక ఈక్వేషన్ జనరేట్ అవుతుంది, దాన్నే మనము ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటాం. సో ఇప్పుడు స్టేట్ వేరియబుల్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్, మాస్, ఇవన్నీ కూడా స్టేట్ వేరియబుల్స్. మళ్ళీ ఈక్వేషన్ అంటే ఈ వేరియబుల్స్ మధ్య రిలేషన్ చెప్పరా, PV = nRT, PV = nR కాన్స్టెంట్స్, T టెంపరేచర్. సో స్టేట్ వేరియబుల్స్ మధ్య రిలేషన్ తీసుకోవడం వల్ల ఒక ఈక్వేషన్ క్రియేట్ అవుతుంది, దాన్ని ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటాం. సో కాబట్టి థర్మోడైనమిక్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేసే వేరియబుల్స్ని స్టేట్ వేరియబుల్స్ అంటాం. ఆ వేరియబుల్స్ యొక్క రిలేషన్ వల్ల వచ్చే ఈక్వేషన్ని ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటాం. ఓకే సో దానికి ఇక్కడ ఆన్సర్ చూడన్నా ఏమిచ్చాము. సో ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ అంటే రిలేషన్ బిట్వీన్ స్టేట్ వేరియబుల్స్. సో ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఈస్ PV = nRT, సింపుల్. సో థర్మోడైనమిక్ సిస్టమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేది వేరియబుల్స్ అంటాం, ఆ వేరియబుల్స్ మధ్య రిలేషన్తో ఈక్వేషన్ చెప్తే స్టేట్ ఈక్వేషన్ అంటాం, సింపుల్. నెక్స్ట్ సో ఇది 8th one అన్న. నెక్స్ట్ 9th one.
9th వన్ నేను సపరేట్గా ఆన్సర్ చెప్తానన్న, బట్ ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ ఫర్ దిస్ 8th వన్ ఓన్లీ. 9th వన్ నేను ఒక ఆన్సర్ రాస్తాను, అది రాస్తే చాలు. బట్ 8th వన్ టేక్ స్క్రీన్ షాట్ ఫస్ట్, ఓన్లీ 8th వన్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ చాప్టర్లో 2 మార్క్స్లో 9th క్వశ్చన్ చూడనా. ఇన్ సమ్మర్ వెన్ ద వాల్వ్ ఆఫ్ ద బైసికల్ ట్యూబ్, అంటే బైసికల్ ట్యూబ్కి వాల్వ్ ఉంటుంది కదా. సో వాల్వ్ అంటే నథింగ్ బట్ నానా, ఇక్కడ బైసికల్ ట్యూబ్ వాల్వ్ అంటే ఇదిరా, మామూలు ట్యూబ్ ఉంటుంది కదా, సైకిల్ టైర్ ఉంటుంది కదా, ఆ సైకిల్ టైర్కి గాలి మీరు ప్రెస్ చేస్తారు కదా, ఇది వాల్వ్ అంటే. అర్థమవుతుందా? సో సైకిల్ ట్యూబ్కి వాల్వ్, ఈ సైకిల్ ట్యూబ్ రా, టైర్ లోపల ఉంటుంది, ఇదంతా మీ సైకిల్ టైర్ లోపల ఉంటుంది కదా, ఆ ట్యూబ్కి ఎయిర్ ఇన్ అండ్ అవుట్ మెయింటైన్ చేసేదాన్నే వాల్వ్ అంటాం. ఓకే, ఇది వాల్వ్ నాన్న. ఓకే, ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇన్ సమ్మర్ వెన్ ద వాల్వ్ ఆఫ్ ఎ బైసికల్, సమ్మర్ సీజన్లో ఈ బైసికల్ యొక్క వాల్వ్ ట్యూబ్ ఈజ్ ఓపెన్డ్ అన్నాడు నాన్న. ఇన్ సమ్మర్ వెన్ ద వాల్వ్ ఆఫ్ ద బైసికల్ ట్యూబ్ ఈజ్ ఓపెన్డ్ ద ఎస్కేపింగ్ ఎయిర్ అపియర్స్ కోల్డ్. వై అని అంటున్నాను నాన్న. ఇక్కడ సమ్మర్లో నువ్వు ఎప్పుడైతే ఆ టైర్ లోపల ఉండే ట్యూబ్ యొక్క వాల్వ్ని ఓపెన్ చేస్తావో నీకు కూల్ ఎయిర్ వస్తుందిరా. అంటే నువ్వు ఎయిర్ని అంతా బాగా ఫిల్ చేసి ఆ వాల్వ్ని ఓపెన్ చేశారనుకోనా, అంటే నథింగ్ బట్ ఇలా ఈ వాల్వ్ని ఓపెన్ చేశారనుకో మీరు, ఈ వాల్వ్ని ఓపెన్ చేసిన వెంటనే ఈ ట్యూబ్లో నుండి నీకు మొత్తం కూల్ ఎయిర్ వస్తూ ఉంటుంది. ఎందుకు అని అడుగుతాడు రా. చాలా సింపుల్ రా. యాక్చువల్గా ఈ టైర్ లోపల అంతా ఫస్ట్ ఎయిర్ అంతా ఫిల్ అయి ఉంటుంది, కరెక్ట్ ఆర్ నాట్? సో నువ్వు ఎప్పుడైతే ఈ వాల్వ్ ఓపెన్ చేస్తావో ఈ టైర్ లోపల ఉండే ఎయిర్ ప్రెషర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉంటుందిరా. సో దానివల్ల ఏమవుతుంది, ఆ ఎయిర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది నాన్న. అంటే లోపల టైర్ లోపల ఉండే ఎయిర్ ఎయిర్ లోపల ఉండే ట్యూబ్ లోపల ఉండే ఎయిర్ యొక్క ప్రెషర్ బయట ఉండే అట్మాస్ఫిరిక్ ఎయిర్ కంటే ఎక్కువ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే ట్యూబ్ ఈ వాల్వ్ ఓపెన్ చేస్తావో ఈ లోపల ఉండే హై ప్రెషర్ ఎయిర్ సడన్గా బయటకు వచ్చేస్తుంది, అంటే గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ గ్యాస్ ఎక్స్పాన్షన్ని అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటాం. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే నో హీట్ ఎక్స్చేంజ్. సో కాబట్టి ఎప్పుడైతే ఆ టైర్ లోపల నుండి సడన్గా ఎయిర్ బయటకు వచ్చేసిందో ఆ గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల అడియాబాటికల్గా ఎక్స్పాన్షన్ జరగడం వల్ల టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ డిక్రీజ్ అయిపోతుందిరా. సో టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఇట్ అపియర్స్ కూల్ అని చెప్తాం నాన్న. సో మళ్ళీ దీనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్, దీన్ని ఎలా రాస్తాం సార్ అంటే ఇది రాస్తే చాలు నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఏం చెప్తాను సార్ చూడండి, ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ సింపుల్గా ఇక్కడ చెప్తున్నాను. ఇన్ సైకిల్ ట్యూబ్ ఎయిర్ ఈజ్ ప్రెసెంట్. సో సైకిల్ ట్యూబ్లో నువ్వు వాల్వ్ ఓపెన్ చేయకముందు ఆ సైకిల్ ట్యూబ్లో ఎయిర్ ఉంటుంది కదా. ఎస్ సార్, ఎయిర్ ఈజ్ ప్రెసెంట్ అట్ ఏ ప్రెజర్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో ఇనిషియల్గా ట్యూబ్ లోపల ఉండే ఎయిర్ యొక్క ప్రెజర్ బయట ఉండే ఎయిర్ ప్రెజర్ కంటే ట్యూబ్ లోపల ఉండే ఎయిర్ యొక్క ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అంటే బైసికల్ ట్యూబ్ లోపల ఉండే ఎయిర్ యొక్క ప్రెజర్ బయట ఉండే ప్రెజర్ కంటే ఎక్కువ ఉంటుంది. రైట్ నౌ యాజ్ సూన్ యాజ్ వాల్వ్ ఈజ్ రిమూవ్డ్, ఆ వాల్వ్ ఓపెన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, గ్యాస్ ఎక్స్పాండ్ సడన్లీ. సో గ్యాస్ ఉన్నట్టుండి బయటకు వస్తుంది, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, దానివల్ల టెంపరేచర్ డిక్రీజెస్, సో ఎయిర్ బికమ్స్ కూల్. సింపుల్ నేను చెప్పిండేది. సో కాబట్టి ఎప్పుడైతే ఆ ట్యూబ్లో ఉండే ఎయిర్ చాలా చాలా హై ప్రెజర్లో ఉంటుందో వెన్ కంపేర్డ్ విత్ అట్మాస్ఫియర్, వాళ్ళు ఓపెన్ చేసిన వెంటనే సడన్గా ఆ ఎయిర్ బయటకు వచ్చేస్తుందిరా. సో గ్యాస్ ఎక్స్పాండ్స్. గ్యాస్ అంటే నథింగ్ బట్ ఎయిర్ నానా. ఆ ఎయిర్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల టెంపరేచర్ తగ్గిపోయి నీకు కూల్. ఎందుకంటే టెంపరేచర్ తగ్గింది అంటే నథింగ్ బట్ కూల్నెస్ అనేది డెవలప్ అవుతుంది. అందుకే ఆ వాల్ ఓపెన్ చేస్తేనే ఆ ఎయిర్ నీకు స్కిన్ టచ్ అయిన వెంటనే యూ ఫీల్ వెరీ కూల్. ఎందుకు సార్ అంటే గ్యాస్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్. ఎందుకు గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఇన్సైడ్ ద ట్యూబ్ ద ఎయిర్ ప్రెషర్ ఈజ్ హై వెన్ కంపేర్డ్ విత్ సరౌండింగ్ టెంపరేచర్. సరౌండింగ్ ఎయిర్ ప్రెషర్ కంటే ట్యూబ్ లోపల ఉండే ఎయిర్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల వాల్వ్ ఓపెన్ చేసిన వెంటనే ఆ గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల, ఎందుకంటే ఒక్కసారి నువ్వు వాల్వ్ ఓపెన్ చేసేస్తే ఆ లోపల ఉండే ఎయిర్ ప్రెషర్ మొత్తం బయటికి రావాలని ట్రై చేస్తుందిరా. అంటే గ్యాస్ గెట్ ఎక్స్పాండెడ్. ఆ ఎక్స్పాన్షన్ ఉండడం వల్ల టెంపరేచర్ తగ్గిపోతుంది. ఆ టెంపరేచర్ తగ్గడం వల్ల యూ ఫీల్ కూల్ ఎయిర్ నానా. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సో థర్మోడైనమిక్స్ 2 మార్క్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడన్న. వై డస్ ద బ్రేక్ డ్రమ్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ గెట్ హీటెడ్ అప్ వైల్ మూవింగ్ డౌన్
అట్ కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు. నన్ను ఒక ఆటోమొబైల్ కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళినప్పుడు బ్రేక్ డ్రమ్ అనేది హీట్ అవుతుందంట. ఎందుకు అని అడుగుతున్నాడు రా. నన్ను ఇక్కడ ఆటోమొబైల్లో బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఇవి బ్రేక్ డ్రమ్స్ అంటారా. ఓకే, ఇవి బ్రేక్ డ్రమ్స్ అంటారు నాన్న. సో ఈ బ్రేక్ డ్రమ్స్ హీట్ అవుతాయంటరా. నువ్వు ఎప్పుడైతే ఆటోమొబైల్లో కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ బ్రేక్ డ్రమ్స్ అనేవి హీట్ అవుతాయి అంటున్నాడు. సో నువ్వు బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఈ బ్రేక్ డ్రమ్ వల్లే బ్రేక్ అప్లై అయ్యి దీని చుట్టూనే టైర్ ఉంటుందిరా. సో ఈ బ్రేక్ డ్రమ్ అప్లై అయ్యి ఆ టైర్స్ని స్టాప్ చేస్తుంది, స్పీడ్ డౌన్ చేసి స్టాప్ చేస్తుంది నాన్న. సో ఇటువంటి ఈ బ్రేక్ ఏదైతే ఉంటాయో ఆ బ్రేక్ డ్రమ్స్, ఈ బ్రేక్ డ్రమ్స్ హీట్ అవుతాయంట కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు. ఎందుకు అని అడుగుతున్నాడు నాన్న. సో ఎందుకంటే ఈ ఆన్సర్ నో నీడ్ అట్ ఆల్. సో ఇది అవసరం లేదు, ఇది రాస్తే చాలు నాన్న. సో ఏంటి సార్ ఆన్సర్ అంటే, సో జాగ్రత్తగా చూడన్నా. సో ఎందుకు అక్కడ కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళినప్పుడు బ్రేక్ డ్రమ్ అనేది హీట్ అవుతుంది సార్ అంటే ఒకటి రీజన్ నాన్న. చాలా సింపుల్గా చెప్తాను, ఆ రీజన్ ఒకసారి చూడరా. ఏంటి సార్ ఆ రీజన్ అంటే ఫ్రిక్షన్ బిట్వీన్ వీల్ అండ్ బ్రేక్ డౌన్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోనన్నా. అదొక్కటి రాస్తే 2 మార్క్స్ రా. మిగతాదంతా కూడా నేను క్వశ్చన్ ఉండేది రాస్తాను. చూడు, బ్రేక్స్ ఆర్ అప్లైడ్ డ్యూరింగ్ డ్రైవింగ్ ఫర్ కాన్స్టెంట్ స్పీడ్ విచ్ ఈజ్ మూవింగ్ డౌన్. యాజ్ అ రిజల్ట్ నువ్వు ఎప్పుడైతే కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళినప్పుడు బ్రేక్స్ అప్లై చేస్తే బ్రేక్ డ్రమ్ నుండి హీట్ డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ బ్రేక్స్ చూడన్నా, ఇక్కడ క్వశ్చనే ఎట్లుండేట్టు రాస్తాన్న. బ్రేక్స్ ఆర్ అప్లైడ్ డ్యూరింగ్ డ్రైవింగ్ ఫర్ కాన్స్టెంట్ స్పీడ్ విచ్ ఈజ్ మూవింగ్ డౌన్. ఎందుకు? యాజ్ అ రిజల్ట్ ఆఫ్ అంటే కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు బ్రేక్స్ అప్లై చేస్తే దిర్ ఇస్ ఎ ఫ్రిక్షన్. దేనివల్ల ఫ్రిక్షన్ సార్? ఫ్రిక్షన్ బిట్వీన్ వీల్ అండ్ బ్రేక్ డ్రమ్. టెంపరేచర్ ఆఫ్ వీల్ అండ్ బ్రేక్ డ్రమ్ ఇంక్రీజెస్, అందుకే హీట్ వస్తుంది. సింపుల్ రా. సో అక్కడ వీల్కి బ్రేక్ డ్రమ్కి మధ్య ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి అక్కడ హీట్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రేక్ డ్రమ్ వద్ద హీట్ డెవలప్ అవుతుంది. అది రాస్తే చాలు నాన్న, సింపుల్. సో టేక్ స్క్రీన్ షాట్. సో ఫ్రిక్షన్ బిట్వీన్ వీల్ అండ్ బ్రేక్ డ్రమ్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్, హీట్ డెవలప్స్. సో నువ్వు ఎప్పుడైతే కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆటోమొబైల్ కాన్స్టెంట్ స్పీడ్లో బండిని డ్రైవ్ చేస్తున్నప్పుడు నువ్వు బ్రేక్ అప్లై చేస్తే బ్రేక్ డ్రమ్ హీట్ అవుతుంది. ఎందుకు? నువ్వు బ్రేక్ అప్లై చేయడం వల్ల టైర్కి బ్రేక్ డ్రమ్కి అటాచ్మెంట్ అవుతుంది, కాంటాక్ట్ అవుతుంది. ఆ టైరు బ్రేక్ డ్రమ్ రెండు కాంటాక్ట్ అవ్వడం వల్ల అపోజింగ్ ఫోర్స్ ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల టెంపరేచర్ పెరిగి బ్రేక్ డ్రమ్ హీట్ అవుతుంది. అంతే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడమ్మా. కెన్ ఏ రూమ్ బీ కూల్డ్ బై లీవింగ్ ద డోర్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేటర్ ఓపెన్ అని అంటున్నాడు. సో ఏమన్నాడన్నా, ఒక రూమ్ కూల్ చేయొచ్చా ఫ్రిడ్జ్ యొక్క డోర్ని ఓపెన్ చేసేసి అన్నాడు. మామూలుగా చాలామందికి ఏమనిపిస్తుంది, నువ్వు ఒక రిఫ్రిజిరేటర్ ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నావు అనుకున్నానా, ఫ్రిడ్జ్ ఎందుకు యూస్ చేస్తాము అంటే లోపల ఉండే ఐటమ్స్ అన్నిటినీ కూల్ చేయడానికి, లోపల ఉండే ఫ్రూట్స్ కానివ్వండి ఏవైతే మీరు ప్లేస్ చేసి ఉంటారో ఆ ఐటమ్స్ అన్ని కూల్ అవ్వడానికి మనం రిఫ్రిజిరేటర్ వాడతాం. రైట్, అది కూడా ఎలా వాడతాము? రెఫ్రిజిరేటర్ అసలు ఎలా మెయింటైన్ అవుతుంది అంటే హీట్ ఇంజన్కి రివర్సబుల్ ప్రాసెస్ నాన్న. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు సార్ అంటే, ఇక్కడ నువ్వు ఒక యాపిల్ తీసుకున్నావు అనుకో, యాపిల్ నాకు కూల్ కావాలన్నప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ ఆ రిఫ్రిజిరేటర్లో ప్లేస్ చేస్తావు. ప్లేస్ చేసి స్విచ్ ఆన్ దట్ ఫ్రిడ్జ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ యూ టేక్ అవుట్ దట్ యాపిల్ అవుట్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ యూ కెన్ ఫీల్ ఇట్ ఈస్ ఎ కూల్నెస్. రైట్, సో ఆ యాపిల్ అనేది కూల్ అయింది అని చెప్తావు. ఎలా చెప్తాము? అసలు ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఇక్కడ నువ్వు ఫస్ట్ యాపిల్ రిఫ్రిజిరేటర్లో ప్లేస్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ రూమ్ టెంపరేచర్ ఓన్లీ, కరెక్ట్ ఆర్ నాట్? నువ్వు రెఫ్రిజిరేటర్ ఆన్ చేస్తావు. ఆన్ చేసిన వెంటనే లోపల ఉండే ఆ కంప్రెసర్ మోటార్ ఏదైతే ఉంటుందో ఫ్రిడ్జ్లో ఉండే మోటార్ కంప్రెసర్, ఆ కంప్రెసర్ ఏం చేస్తుంది? ఆ మొత్తం రూమ్ టెంపరేచర్ ఆఫ్ యాపిల్ ఏదైతే రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుందో ఆ రూమ్ టెంపరేచర్ని రిసీవ్ చేసుకుంటుంది. రైట్, రిసీవ్ చేసుకొని అది కన్వర్టెడ్ ఇంటూ వాటర్ నాన్న. అంటే దీన్ని ఇక్కడ మెకానికల్గా అంటే టెక్నికల్ టర్మ్స్లో వాడాలంటే ఎప్పుడైనా సరే మనకు హీట్ ఇంజన్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సోర్స్, అర్థమవుతుందన్న, ఒకటి సోర్స్. ఓకే, తర్వాత ఇంకొకటి రైట్. సో ఇక్కడ ఎప్పుడైనా సరే హీట్ ఇంజన్లో ఏం జరుగుతుందంటే ఒకటి సోర్స్ రా, ఇంకొకటి ఇంజన్, ఇంకొకటి రిజర్వాయర్ అంటాం. ఓకే, దీన్నే సింపుల్గా సింక్ అని కూడా అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సోర్సు, ఇంజను, సింక్ రా. ఈ సోర్స్ ఎప్పుడు హై టెంపరేచర్ దగ్గర ఉంటుంది నాన్న, దాన్నే T1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటాం. ఇంజన్ అంటే నథింగ్ బట్ మెటీరియల్ ఆర్ మీడియం విచ్ డూస్ ద వర్క్.
సో వర్క్ చేసేది ఇంజన్ రా. సింక్ అంటే ఎప్పుడు కూడా లో టెంపరేచర్ని రిజెక్ట్ చేస్తుంది నాన్న. సో రిజెక్ట్ లో టెంపరేచర్ అన్యూజ్డ్ హీట్ ఎనర్జీని అంతా కూడా సింక్లోకి పంపిస్తాం నాన్న. సో యాక్చువల్గా ఇంజన్ ఏం చేస్తుందంటే సోర్స్ నుండి హీట్ ఎనర్జీని తీసుకుంటుంది. ఇంజన్ ఏం చేస్తుంది, హై టెంపరేచర్ ఆఫ్ సోర్స్ నుండి హీట్ ఎనర్జీని తీసుకొని అది వర్క్ చేస్తుంది. వర్క్ చేసిన తర్వాత రిమైనింగ్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది సింక్ పంపిస్తుంది. ఇది హీట్ ఇంజన్ యొక్క బేసిక్ రా. దీని రివర్స్ ప్రాసెసే ఫ్రిడ్జ్ రా. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే ఇక్కడ హీట్ ఎనర్జీ ఎలా మెయింటైన్ అవుతుంది సార్ అంటే జాగ్రత్తగా చూడు, ఇక్కడ రివర్స్ ప్రాసెస్. సింక్ నుండి ఇంజన్ హీట్ తీసుకొని సోర్స్కి హీట్ రిజెక్ట్ చేస్తుంది. నాకు ఇది అర్థం కాలేదు సార్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ రూమ్ టెంపరేచర్ దగ్గర నువ్వు యాపిల్ ప్లేస్ చేస్తావు కదా, అది సింక్ టెంపరేచర్ రా. రూమ్ టెంపరేచర్ లో టెంపరేచర్, రిజెక్టెడ్ టెంపరేచర్ లో టెంపరేచర్. కాబట్టి నువ్వు ఫ్రిడ్జ్లో ఏదైతే రూమ్ టెంపరేచర్ ఆఫ్ యాపిల్ పెట్టావో నువ్వు స్విచ్ ఆన్ చేస్తున్నావు కదా, యు ఆర్ డూయింగ్ వర్క్ ఆన్ ద ఇంజిన్. అర్థమవుతుందా, మీరే పవర్ని సప్లై చేసి ఆ ఫ్రిడ్జ్ని వర్క్ చేస్తున్నారు. కాబట్టి మామూలుగా ఇంజనే వర్క్ చేస్తుంది, కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, రిఫ్రిజిరేటర్నే వర్క్ చేసేటట్లు చేస్తున్నావు. అంటే యు ఆర్ డూయింగ్ సమ్ ఎక్స్టర్నల్ వర్క్ ఆన్ ద రిఫ్రిజిరేటర్ టు గ్రాప్ దట్ హీట్ ఎనర్జీ, రైట్. సో నువ్వు ఎప్పుడైతే యాపిల్ని రిఫ్రిజిరేటర్లో ప్లేస్ చేస్తావో యాపిల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది, అది సింక్ టెంపరేచర్, రిజెక్టెడ్ టెంపరేచర్, లో టెంపరేచర్. నువ్వు పవర్ సప్లై ఆన్ చేసిన వెంటనే రిఫ్రిజిరేటర్ మీద సమ్ ఎక్స్టర్నల్ వర్క్ జరిగి, రైట్, ఆ లోపల ఉండే కంప్రెసర్ మోటార్ ఏం చేస్తుందంటే ఆ సింక్, ఆ రూమ్ టెంపరేచర్, లో టెంపరేచర్ని అబ్జర్వ్ చేస్తుందిరా. అబ్జర్వ్ చేసి సోర్స్కి పంపించేస్తుంది. సోర్స్ అంటే ఆ హీట్ ఎనర్జీని అంతా వాటర్లోకి మార్చేస్తుంది. అందుకే మీరు రిఫ్రిజిరేటర్ బ్యాక్ సైడ్ చూస్తేనా ఒక ఐరన్ మెష్ ఇచ్చి ఉంటాడు, మీరు కావాల్సిన అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఒక్కసారి పాస్ చేసి నువ్వు రిఫ్రిజిరేటర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మెష్ ఉంటుంది. ఆ మెష్ లోపల ఒక పైప్ ఇచ్చి ఉంటాడు, ఆ పైప్ కింద వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కలెక్ట్ అవుతూ ఉంటాయి చూడండి కావాల్సిన. సో అంటే ఆ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ ఎక్కడి నుండి వస్తాయి సార్, నువ్వు రిఫ్రిజిరేటర్ ఆన్ చేయడం వల్ల కంప్రెసర్ ఆన్ అయ్యి, అంటే నువ్వు ఆన్ చేస్తున్నావు అంటే పవర్ సప్లై వల్ల ఎక్స్టర్నల్ వర్క్ ఆ రిఫ్రిజిరేటర్ మీద యాక్ట్ అయ్యి ఆ కంప్రెసర్ ఏం చేస్తుంది సార్ అంటే ఆ రూమ్ టెంపరేచర్ అంటే ఆ లో టెంపరేచర్ సింక్లో ఉండే టెంపరేచర్ని ఆ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసేసి అది లిక్విడ్లోకి మార్చేస్తుంది. దాన్నే కండెన్సేషన్ ప్రాసెస్ అంటాం. సో ఆ హీట్ ఎనర్జీని అంతా కూడా లిక్విడ్లోకి మార్చేస్తుంది అన్న. గ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ టు లిక్విడ్, దాన్నే మనం కండెన్సేషన్ అంటాం. సో ఆ మొత్తం హీట్ ఎనర్జీని అంతా కూడా లిక్విడ్లోకి మారుస్తుంది. ఆ లిక్విడ్ అంతా కూడా వెనకాల డ్రాప్లెట్స్ ఫామ్లో పడుతూ ఉంటాయి నాన్న, దాన్నే సోర్స్. ఇప్పుడు అలా కాకుండా ఆ ఫ్రిడ్జ్ డోర్ను ఓపెన్ చేసేసావు అనుకో, అప్పుడు కంప్లీట్ ఓపెన్ ఉండడం వల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది. దానివల్ల రూమ్ కూల్ కాదు, హీట్ అవుతుందిరా. అది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే సరే, ఇప్పుడు దాన్ని ఇక్కడ సింపుల్గా చెప్తాను నాన్న. ఇక్కడ చూడడం ఏం చెప్తున్నాం, నో. సో అక్కడ రూమ్ అనేది కూల్ కాదు. ఎందుకు సార్, ద రూమ్ కెనాట్ బి కూల్డ్. ఎందుకు, బై ఓపెనింగ్ ద డోర్ ఆఫ్ అండ్ రిఫ్రిజిరేటర్. ఎందుకు సార్, నాన్న నువ్వు రిఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్ చేస్తే రూమ్ కూల్ అవుతుంది అంటే నో. ఎందుకు సార్, ఏ రిఫ్రిజిరేటర్ ఎక్స్ట్రాక్ట్స్ హీట్ ఫ్రమ్ ద ఫ్రీజింగ్ ఛాంబర్, దాన్ని సింక్ అంటాం, కోల్డ్ రిజర్వాయర్. సమ్ వర్క్ ఈస్ డన్ ఆన్ ఇట్, నువ్వు పవర్ సప్లై వల్ల రిఫ్రిజిరేటర్ మీదే వర్క్ చేస్తున్నావు. సో దట్ ఇట్ రిజెక్ట్ హీట్ ఇన్ టు సరౌండింగ్స్, ఎయిర్. సో ఇఫ్ ద డోర్ ఆఫ్ ద రిఫ్రిజిరేటర్ ఈజ్ ఓపెన్, more heat is rejected to the surroundings, hence room gets slightly heated. సింపుల్ నాన్న. సో కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు రిఫ్రిజిరేటర్లో ఏదన్నా ఒక ఐటమ్ పెట్టినప్పుడు ఫస్ట్ రిఫ్రిజిరేటర్ మీద నువ్వు వర్క్ చేస్తావు. అంటే యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్ ఆన్ ద మోటార్ బికాస్ యు ఆర్ సప్లయింగ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ, సో దట్ ద మోటార్ గెట్ వర్క్ అండ్ ఇట్ గ్రాప్ ద హీట్ ఎనర్జీ, ఇట్ అబ్జర్వ్ ద రూమ్ టెంపరేచర్. ఆ రూమ్ టెంపరేచర్ని సింక్ అంటాం, కోల్డ్ రిజర్వాయర్ అంటాం, లో టెంపరేచర్. సో ఆ యాపిల్ నుండి ఆ రూమ్ టెంపరేచర్ ఫస్ట్ ఈ కండెన్సర్ లేకపోతే ఈ కంప్రెసర్ లేదా మోటార్, ఆ రిఫ్రిజిరేటర్లో ఉండే మోటార్ ఏం చేస్తుంది, ఆ యాపిల్లో ఉండే ఆ లో టెంపరేచర్ ఆఫ్ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసేసి కండెన్సేషన్ ద్వారా లిక్విడ్లోకి కన్వర్ట్ చేసేస్తుందిరా. బట్ నువ్వు ఆ రన్నింగ్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ఎక్కువగా అట్మాస్ఫియర్కి లింక్ అవ్వడం వల్ల ఆ మొత్తం హీట్ ఎనర్జీ ఎక్కువగా బయటికి వెళ్ళిపోతుంది. అంటే నిదానంగా లిక్విడ్లోకి మారాల్సిండే కండెన్సేషన్ ప్రాసెస్ నువ్వు డోర్ ఓపెన్ చేసిన వెంటనే మొత్తం సరౌండింగ్కి స్కిప్ అయిపోయి హై హీట్ ఎనర్జీ క్రియేట్ అయిపోతుందిరా. సింపుల్. సో ఇదే ఇక్కడ ఆన్సర్ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్.
సో అందుకే ఇక్కడ నో, ఎందుకంటే రిఫ్రిజిరేటర్ ఎక్స్ట్రాక్ట్ ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ కోల్డ్ రిజర్వాయర్, వర్క్ ఈస్ డన్ ఆన్ ఇట్, సో ఇట్ రిజెక్ట్ హీట్. సో ఇఫ్ ద డోర్ refrigerator is open, more heat rejected to the surroundings, hence room will get slightly heated. ఇది రాస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఏ సౌండ్ వేవ్ ఈ సెంట్ ఇంటూ ఎ గ్యాస్ పైప్, డస్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అన్నాను నాన్న. ఒక సౌండ్ వేవ్ని గ్యాస్ పైప్లోకి మారిస్తే, అర్థమవుతుంది, ఒక సౌండ్ వేవ్ని గ్యాస్ పైప్లో పంపిస్తే అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ మారుతుందా అంటే ఎస్ నాన్న. సో ఒక సౌండ్ వేవ్ని నువ్వు గ్యాస్లోకి పంపిస్తే ఇంటర్నల్ ఎనర్జీ మారుతుంది అంటే ఆఫ్ కోర్స్ ఎప్పుడైతే గ్యాస్ పైప్లోకి నువ్వు సౌండ్ ఎనర్జీ పంపించావో టెంపరేచర్ పెరుగుతుందిరా. టెంపరేచర్ పెరిగితే ఆటోమేటికలీ ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో చేంజెస్, ఎందుకంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆల్వేస్ లింక్డ్ విత్ ద టెంపరేచర్. కైండ్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో థర్మోడైనమిక్స్ 8 మార్క్స్లో చెప్పింటాను. సో ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే టెంపరేచర్. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సౌండ్ వేవ్ని గ్యాస్ పైప్లో పంపిస్తావో సౌండ్ హ్యాస్ హై హీట్ ఎనర్జీ, హై స్పీడ్నెస్, హై స్పీడ్ ఉంటుంది. ఆ గ్యాస్ ఎయిర్ పార్టికల్స్లో ఎప్పుడైతే సౌండ్ వేవ్ పంపిస్తావో క్విక్ ప్రాసెస్ అవ్వడం వల్ల అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగి టెంపరేచర్ పెరుగుతుందిరా. సో ఎప్పుడైతే అడియాబాటిక్ చేంజ్ వల్ల టెంపరేచర్ పెరుగుతుందో ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి సౌండ్ వేవ్ గ్యాస్ పైప్లో పంపిస్తే క్విక్ ప్రాసెస్ అవ్వడం వల్ల టెంపరేచర్ పెరగడం వల్ల ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. సో దెర్ ఈజ్ ఏ చేంజ్ అమ్మ. సో ఈ రెండు కలిపి టేక్ స్క్రీన్ షాట్. సో అందుకే ఇక్కడ ఆన్సర్ రాశాడు ఎస్, ద ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్ త్రూ ఏ పైప్ ఇస్ క్విక్ ప్రాసెస్, అడియాబాటిక్ చేంజ్, టెంపరేచర్ ఇంక్రీజెస్, ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. సో ఎప్పుడైనా సరే అడియాబాటిక్ చేంజ్ ఎందుకు సార్ అంటే సౌండ్ వేవ్ యొక్క ప్రాపగేషన్ ఎప్పుడు అడియాబాటిక్లో లింక్ అయి ఉంటుంది నాన్న. అంటే విచ్ డస్ నాట్ కన్వర్ట్ ఇట్, విచ్ డస్ నాట్ ప్రాపగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అడియాబాటిక్ అంటే నో ఎక్స్చేంజ్ కదా. ఇప్పుడు నువ్వు ఈ రూమ్లో నువ్వు మాట్లాడుతున్నావు అంటే పక్కన రూమ్కి వినపడదు, రైట్? సో ఎయిర్ మీడియం ఉంటే తప్ప. సో కాబట్టి ఎప్పుడు కూడా సౌండ్ వేవ్ అడియాబాటిక్. కాబట్టి ఎప్పుడైతే నువ్వు క్విక్ ప్రాసెస్ కాబట్టి సౌండ్ తొందరగా ఎయిర్లో ప్రాపగేట్ అవుతుంది కాబట్టి టెంపరేచర్ పెరుగుతుందిరా. టెంపరేచర్ పెరిగితే టెంపరేచర్తో లింక్ అయ్యేది ఇంటర్నల్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది, చేంజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ విల్ బీ ద ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లో, అడియాబాటిక్ ప్రాసెస్లో సో ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది సార్ అన్నాడు. నన్న ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw రా. dq అంటే హీట్, du అంటే ఇంటర్నల్ ఎనర్జీ, dw అంటే వర్క్ డన్ రా. ఐసోథర్మల్లో ఎప్పుడైనా ఏమవుతుంది సార్ అంటే ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, కరెక్ట్ ఆర్ నాట్? సో ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ టెంపరేచర్ జీరో. ఎందుకంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ మీ మ్యాథ్స్లో చెప్పింటారు కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ జీరో. కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్ dt జీరో కాబట్టి du ఆల్సో జీరో. ఎందుకంటే ఇంటర్నల్ ఎనర్జీ ఆల్వేస్ రిలేటెడ్ విత్ టెంపరేచర్. సో టెంపరేచర్ కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ జీరో, దట్ ఈస్ dt జీరో. ఇఫ్ టెంపరేచర్ ఈజ్ జీరో దెన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో జీరో. కాబట్టి du జీరో అయింది అనుకోండి, అప్పుడు dq ఈజ్ ఈక్వల్స్ టు dw. ఇది ఐసోథర్మల్ రా. క్లియర్? నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్లో ఏమవుతుంది సార్ అంటే నో హీట్ ఎక్స్చేంజ్ అంటే dq ఈజ్ ఈక్వల్స్ టు జీరో. హీట్ ఎక్స్చేంజ్ కాదంతే, టెంపరేచర్, ఇంటర్నల్ ఎనర్జీ అవన్నీ ఉంటాయి. సో dq జీరో అయితే అప్పుడు ఏమవుతుంది? సో జీరో ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw, అప్పుడు du ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dw. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ ఆఫ్ వర్క్ డన్. నెగటివ్ ఆఫ్ వర్క్ డన్. సో నెగటివ్ ఆఫ్ వర్క్ డన్ అంటే వర్క్ డన్ ఆన్ ద గ్యాస్, బై ద గ్యాస్, ఆన్ ద గ్యాస్. బై ద గ్యాస్ అంటే పాజిటివ్, ఆన్ ద గ్యాస్ అంటే నెగటివ్. సో అదే ఇక్కడ వర్స్లో ఇచ్చింటాం నాన్న. చూడమ్మా, సో ఫస్ట్ క్వశ్చన్, there is no change in internal energy of ideal gas in isothermal process. ఐసోథర్మల్ ప్రాసెస్లో du జీరో అయిందంటే నథింగ్ బట్ u కాన్స్టెంట్, కాబట్టి నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్, నో హీట్ ఎక్స్చేంజ్, dq జీరో, కాబట్టి du ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dw, డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, సో వర్క్ డన్ ఆన్ ద గ్యాస్. సో ఇది జాగ్రత్తగా రాయమ్మా. సో ఐసోథర్మల్ అంటే హీట్ టెంపరేచర్ కాన్స్టెంట్, కాబట్టి dt జీరో, dt జీరో అయితే du జీరో అయితే అంటే నథింగ్ బట్ u కాన్స్టెంట్, సో ఇంటర్నల్ ఎనర్జీ నో చేంజ్. అదే అడియాబాటిక్లో dq జీరో, నో హీట్ ఎక్స్చేంజ్,
కాబట్టి నో హీట్ ఎక్స్చేంజ్ అంటే హీట్ కాన్స్టెంట్, కాబట్టి కాన్స్టెంట్ని డిఫరెన్షియేషన్ చేస్తే 0, అందుకే క్యూ కాన్స్టెంట్, డిక్యూ 0. అప్పుడు du మైనస్ dw అంటే dw మైనస్ du అని కూడా రాయొచ్చుగా. సో కాబట్టి డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. అర్థమవుతుందా? సో వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ మైనస్ కాబట్టి ఆన్ ద గ్యాస్. సో ఇంటర్నల్ ఎనర్జీ ఆపోజిట్ రా, వర్క్ డన్ తగ్గితే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. సింపుల్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ద కూలాంట్ ఇన్ ఏ కెమికల్ ఆర్ న్యూక్లియర్ ప్లాంట్ షుడ్ హ్యావ్ హై స్పెసిఫిక్ హీట్. వై అని అంటున్నాను నాన్న. ఎందుకు అంటే కూలాంట్ అంటే మామూలుగా న్యూక్లియర్ రియాక్టర్లో కానీ హై పవర్ సప్లయన్సెస్లో కానీ మనము కూలాంట్ని యూజ్ చేస్తారు. ఆ కూలాంట్ అనేది కూడా అంటే హై హీట్ ఎనర్జీ డెవలప్ అయినప్పుడు దాన్ని కూల్ చేయడానికి హై స్పెసిఫిక్ హీట్ ఉండే ఒక కూలాంట్ని వాడతారు. ఎందుకు అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా కూలాంట్ అంటే వాటర్ని వాడతారా. ఎప్పుడు కూడా న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర, కెమికల్ ప్లాంట్ దగ్గర వాటర్ సోర్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తారు నాన్న. సో ఈ వాటర్కి ఎందుకు సార్ ఎక్కువగా యూజ్ చేస్తారంటే హై హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఈ వాటర్లో ఉండే డ్యూటరాన్స్ ఏం చేస్తాయి సార్ అంటే హీట్ ఎనర్జీని ఎక్కువగా పెంచవు నాన్న. ఎందుకు సార్? మామూలుగా న్యూక్లియర్ రియాక్టర్లో ఫిషన్ అనే ప్రాసెస్ జరుగుతుందిరా. దానివల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ ఫిషన్ ప్రాసెస్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ డ్యూటరాన్స్ హెల్ప్ తీసుకుంటాం, అంటే వాటర్ సోర్స్ హెల్ప్ తీసుకుంటాం. ఆ వాటర్లో వేయడం వల్ల ఫిషన్ ప్రాసెస్ కంట్రోల్ అయిపోతుంది నాన్న. సో అది మీకు సెకండ్ ఇయర్లో ఇంకాస్త క్లారిటీగా వస్తుంది. బట్ ప్రస్తుతానికి మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా న్యూక్లియర్ రియాక్టర్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ డెవలప్ కాకోకుండా ఈ కూలాంట్ అనే వాటర్ విచ్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వాటర్ సోర్స్ని వాడతాం. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్స్ట్రా ఫిషన్ ప్రాసెస్ కంట్రోల్ అయిపోతుంది. సో అక్కడ ఎక్కువగా హీట్ ఎనర్జీ డెవలప్ కాకుండా చేస్తుంది నాన్న. సో దాన్ని ఇక్కడ ఏం చెప్తాం సార్ అంటే చూడన్న. సో బై అలోయింగ్ వాటర్ టు ఫ్లో ఇన్ పైప్స్ అరౌండ్ ద హీటెడ్ పార్ట్స్ ఆఫ్ మిషన్, heat energy from such parts is removed. Water in pipes extracts more heat without rise in temperature because large specific heat. So water ki high specific heat ఉండడం వల్ల నువ్వు ఎక్కడైతే హీట్ ఎనర్జీ డెవలప్ అవుతుందో మెషిన్ పార్ట్స్ మీద దాని మీద అంతా వాటర్ జల్లుతారు. ఆ వాటర్ లార్జ్ టెంపరేచర్ చేంజ్ని ప్రొడ్యూస్ చేయదు బికాస్ ఆఫ్ హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, అందుకే కూలెంట్గా వాడతారు అని చెప్తున్నాడు. సో జాగ్రత్తగా చూడన్నా, బై అలోయింగ్ వాటర్ టు ఫ్లో ఇన్ పైప్స్ అరౌండ్ ద హీటెడ్ పార్ట్స్ ఆఫ్ మిషన్లో హీటెడ్ పార్ట్స్ దగ్గర ఆ వాటర్ని పంపించినప్పుడు ఏమవుతుంది అంటే హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వాటర్ ఇన్ పైప్స్ ఎక్స్ట్రాక్ట్స్ మోర్ హీట్ వితౌట్ రైజ్ ఇన్ టెంపరేచర్. కాబట్టి బికాస్ ఆఫ్ లార్జ్ స్పెసిఫిక్ హీట్ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ కూలెంట్ ఫర్ హై హీట్ ఎనర్జీ సోర్సెస్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నాన్న. లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. ఐసోకోరిక్, ఐసోబారిక్ అన్నారా. ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి నాన్న. త్రూ అవుట్ ద ప్రాసెస్ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి. దాన్ని మనం ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. చూడమ్మా, ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ దట్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, రైట్. సో ఎగ్జాంపుల్, హీట్ ఈజ్ యాడెడ్ టు ద గ్యాస్ enclosed cylinder having fixed piston. అంటే మామూలుగా నువ్వు ఒక సిలిండర్ తీసుకున్నావు అనుకోనా, దీని పిస్టన్ అరేంజ్మెంట్ రా, రైట్. ఇది ఒక పిస్టన్ రా, ఈ పిస్టన్ ఫిక్స్ చేసేసావు నాన్న. అప్పుడు సింపుల్గా లోపల ఉండే వాల్యూమ్ ఏమవుతుంది, కాన్స్టెంట్. సో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో నథింగ్ బట్ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటే ఐసోకోరిక్ అంటే పిస్టన్ ఫిక్స్డ్ నాన్న. సో ద స్పేస్ ఇన్సైడ్ ద సిలిండర్ విల్ బి ఫిక్స్డ్, కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఐసోబారిక్. ఐసోబారిక్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్. సో ఐసోబారిక్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండాలి, దాన్ని మనం ఐసోబారిక్ అంటాం. సో హీటింగ్ ఆఫ్ వాటర్ అట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సింపుల్ నాన్న, అంటే వాటర్ని హీట్ చేస్తున్నావు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ వల్ల. సో ప్రెజర్ కాన్స్టెంట్. ఇప్పుడు నువ్వు వాటర్ తీసుకున్నావు, రైట్. అట్మాస్ఫిరిక్ సరౌండింగ్ ఎయిర్, సరౌండింగ్ ప్రెజర్ వల్ల వాటర్ హీట్ అవుతాయి. సో ఆ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ డ్యూ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్, ఐసోబారిక్ ప్రాసెస్. సో గట్ ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, ఐసోబారిక్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్. గుర్తుపెట్టుకో.
టేక్ స్క్రీన్ షాట్. ఇది మీ టోటల్ థర్మోడైనమిక్స్ చాప్టర్ 2 మార్క్స్ నాన్న. అన్ని 2 మార్క్స్, ఆల్ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి, రైట్. సో ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ ఉంటుంది, మార్క్స్ వైజ్ పెట్టింటాను. జాగ్రత్తగా వాచ్ చేయి, లర్న్ అండ్ ప్రాక్టీస్, రైట్. థ్యాంక్ యూ.